హాయ్ గైస్, నమస్తే. రీసెంట్గా ఓటీటీలోకి కొన్ని తెలుగు సినిమాలు అయితే రావడం జరిగింది. కొన్ని డబ్బుడ్ మూవీస్ వచ్చాయి, కొన్ని డైరెక్ట్ మూవీస్ వచ్చాయి అనమాట. ఈరోజు ఒక 7 బెస్ట్ తెలుగు ఓటీటీ రీసెంట్ రిలీజ్ మూవీస్ చెప్పేస్తాను అనమాట. సో నేను కొంచెం అక్కడిక్కడ తడబడితే కొంచెం క్షమించేసేయండి, కొత్త వీడియోస్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఓకేనా? ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. గైస్, వీడియో అంతకంటే ముందు లాస్ట్ దాకా చూడండి ప్లీజ్. అండ్ కింద హైప్ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే కొంచెం రీచ్ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాప్ 7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ తెలుగు మూవీస్. 8th పొజిషన్లో గుర్రం పాపిరెడ్డి అని చెప్పేసి ఒక సినిమా చూసిన అనమాట. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, మరి ఓవర్ ఎగ్జైటింగ్గా, ఓవర్ కామెడీగా కాకుండా ఒక నార్మల్ సినిమా, నార్మల్ స్టోరీ తోటి కామెడీ కొంచెం మంచిగా కావాలంటే ఈ సినిమా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. దీంట్లో స్టోరీ యావరేజ్గా ఉంటుంది కానీ కామెడీ మాత్రం అక్కడిక్కడ మంచిగా నవ్విస్తుంది అనమాట. ఇప్పుడు సినిమా ప్లాట్ ఏంటో తెలుసుకుందాం. ఈ యొక్క సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక శవం కోసం వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారనమాట. అసలు వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు, తర్వాత ఏం జరిగింది అని చెప్పి మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఈ సినిమా మ్యాక్సిమం కామెడీ మీద నడుస్తుంది అనమాట. మరి ఎగ్జైటింగ్గా ఓవర్ కామెడీ కాకుండా మరి మామూలు కామెడీ ఉంటుంది, ఖచ్చితంగా నవ్వుకుంటారు, అదైతే గ్యారెంటీ అయితే ఇవ్వగలుగుతా. 6th పొజిషన్లో కాట్ స్టీలింగ్ అని చెప్పేసి ఒక హాలీవుడ్ సినిమా అయితే ఉందన్నమాట. ఒక సినిమా ప్లాట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సినిమా మాత్రం. ఈ యొక్క సినిమా ప్లాట్ ఏంటంటే, మన హీరో వచ్చేసరికి ఒక ప్రశాంతతమైన లైఫ్ని గడుపుతూ ఉంటాడు అనమాట. సడన్గా ఆ ఇంటి పక్కన ఉన్నవాడు, నేను బయటికి వెళ్తున్నాను, నా పిల్లిని నీ దగ్గర ఉంచుకో ఒక 2 రోజులు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ 2 రోజులు మన హీరోకి చుక్కలు కనిపిస్తాయి అనమాట. అసలు ఎందుకు, ఎలా, అసలు ఏం జరిగింది అని మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఈ సినిమాలో మ్యాక్సిమం కామెడీ ఇంకా యాక్షన్ థ్రిల్లర్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వీకెండ్కి చూడడానికి మాత్రం పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అని చెప్తా. 5th పొజిషన్లో ఉండే సినిమా పేరు సీసు రోడ్ టు ద రివెంజ్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక సీక్వెల్ మూవీ. ఫస్ట్ మూవీ వచ్చేసరికి సీసు అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది అనమాట. మీరు ఆ సినిమా చూడకపోతే ఫస్ట్ అది చూడండి, మీకు బాగా ఇన్వాల్వ్మెంట్ కానీ ఒక స్టోరీ పరంగా కానీ ఒక చిన్న ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. దానికి సంబంధించిన సీక్వెల్ అయితే ఇప్పుడు వచ్చింది. అండ్ ఈ సినిమాలో యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మీలో ఎవరికైనా సరే ఒక మంచి యాక్షన్ మూవీ చూడాలనిపిస్తే, మంచి నాకు స్టోరీ కొంచెం లైట్గా ఉన్న పర్లేదు, యాక్షన్ కావాలి, మంచి ఫైట్స్ కావాలి అండ్ యాక్షన్ కావాలి రాబోయే అంటే టోటల్గా ఈ సినిమా అయితే రికమెండ్ చేస్తాను. మంచి ఫన్ ఉంటుంది అనమాట. యాక్షన్తో పాటు ఒక చిన్న కామెడీ కూడా ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోకండి. 4th పొజిషన్లో ఎకో అని చెప్పేసి ఒక మలయాళం సినిమా ఉందన్నమాట. మీలో చాలా మంది సినిమా గురించి వినే ఉంటారు, లేకపోతే చూసే ఉంటారు అనమాట. ఈ యొక్క సినిమా చాలా యూనిక్ గా ఉంది అండ్ రీసెంట్ గా మంచి టాక్ సంపాదించుకుంది. ఈ యొక్క సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక డాగ్ బ్రీడర్ కొన్ని రీజన్స్ వల్ల ఫారెస్ట్ కి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఫారెస్ట్ కి వెళ్ళిన తర్వాత తన లైఫ్లో కొన్ని సీక్వెన్స్ జరుగుతూ ఉంటాయి, తన లైఫ్లో ఒక మార్పు జరుగుతుంది. అసలు ఎక్కడికి వెళ్ళిండు, ఏం జరిగింది అని చెప్పి మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు. మీకు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ కావాలి అండ్ ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ కావాలంటే ఈ సినిమా రికమెండ్ చేస్తా. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది, మిస్ చేసుకోకండి. అండ్ ఈ సినిమాలో ఎమోషనల్ వైజ్ కూడా అంతే బాగుంటుంది అనమాట. మంచి ఎమోషన్ ఉంటుంది అండ్ మిస్ చేసుకోకండి. సినిమా పేరు ఎకో. 3rd పొజిషన్లో ఉండే సినిమా పేరు ఛాంపియన్ అనమాట. ఈ సినిమా చాలా బాగుంటుంది భయ్య. లీడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో రోషన్ అలాగే అనశ్వర రాజన్ అయితే పీక్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్కి వెళ్తుంది, కానీ ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుంటుంది, డీసెంట్ వన్ అని చెప్తాను. సో ఇప్పుడు సినిమా ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక పెద్ద ఫుట్బాలర్ అవుదాం అనుకుంటాడు అనమాట. కొన్ని రీజన్స్ వల్ల ఒక ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఆ ఊరికి వెళ్ళాడు, ఆ తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అని చెప్పి మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది మామ. మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్, యాక్టింగ్, డాన్స్ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఫ్లాట్గా వెళ్తుంది, అది మీరు కొంచెం గమనించుకోవాలి. అండ్ దీంట్లో మాత్రం లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. మన హీరో హీరోయిన్కి చాలా క్యూట్గా సింపుల్గా బాగుంటుంది. ఈ సినిమాని మిస్ చేసుకోకండి, వీకెండ్ మాత్రం మస్తు మజా వస్తుంది. 2nd పొజిషన్లో సినిమా పేరు బ్యూటీ అనమాట. ఈ యొక్క సినిమా మామ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఈ సినిమా క్రేజీ 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 ఉంటుంది అనమాట. సినిమా ప్లాట్ ఎందుకు మనం మాట్లాడేసుకుందాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు. దానివల్ల వాళ్ళ ఇంట్లో వచ్చిన సమస్యలు ఏంటి, వీళ్ళకి వచ్చిన సమస్యలు ఏంటి అని మీరు సినిమాలు చూసి తెలుసుకోవచ్చు. చెప్తున్నా కదా, బ్యూటిఫుల్ మెసేజ్ తోటి బ్యూటిఫుల్గా తీసారు అనమాట. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయం థియేటర్లో అయితే సాధించలేకపోయింది. కాకపోతే ఓటీటీకి వచ్చిన తర్వాత మంచి టాక్ అయితే సొంతం చేసుకుంటుంది, జనాలు కూడా చూస్తున్నారు. మీకు ఒక మంచి మీనింగ్ఫుల్ మూవీ, మంచి మూవీ కావాలి అనుకుంటే ఈ సినిమా చూడండి. సినిమా పేరు బ్యూటీ. ఇక ఫస్ట్ సినిమా పేరు దండోరా అనమాట. మీలో చాలా మంది సినిమా చూసే ఉంటారు, చూడకపోతే ప్లీజ్ మీరు దండోరా అనే సినిమా చూడండి. ఎక్సలెంట్ 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 ఉంటుంది అనమాట.
చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా థియేటర్లో చూసిన రీసెంట్గానే, అండ్ చాలా తొందరగానే ఓటీటీలకు అయితే వచ్చింది. సో మీరు కూడా చూడొచ్చు. సినిమా ప్లాట్ ఏదో సింపుల్గా చెప్పేసి చూడండి. ఒక ఊర్లో ఒక పర్సన్ చనిపోతాడు. ఆ పర్సన్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఊరి పెద్దలు కూడా ఎవరు కూడా ఆ ఒక పర్సన్ని చంపడానికి ఊర్లో పర్మిషన్ ఇవ్వరు. సరే ఎందుకు అలా జరుగుతుంది, దాని వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అని చెప్పి మీరు దండోరా అనే సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్గా శివాజీ గారు, నందు గారు అండ్ రవికృష్ణ గారు అనమాట. పీక్ యాక్టింగ్ ఉంటుంది. అండ్ లాస్ట్కి వచ్చే క్లైమాక్స్లో నవదీప్ గారిది ఒక సీక్వెన్స్ ఉంటుంది అనమాట. పీక్ పీక్ పీక్. ఇది ఒక క్యాస్ట్ బేస్డ్ సినిమానే, కాకపోతే మీకు ఒక వండర్ఫుల్ మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమా. మీకు ఒక మంచి తెలంగాణ రూరల్ ఏరియా సినిమా కావాలి అనుకుంటే అస్సలు మిస్ చేసుకోకండి. మీకు బలగం సినిమా నచ్చిందా, ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఎక్కుద్ది, 100% అయితే గ్యారంటీ చేసి చెప్తున్నా. అండ్ గైస్ ఇది మన రీసెంట్ ఓటీటీ తెలుగు మూవీస్ అనమాట. 7 మూవీస్ నేను చెప్పిన. అండ్ గైస్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. చెప్పిన ఫస్ట్ వీడియో కొంచెం అక్కడిక్కడ అయితే క్షమించేసేయండి. మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.